కర్ణాటకలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎలాంటి చదువు సంధ్యలు లేకుండా వేలిముద్రలు వేసే తిమ్మక్క ప్రపంచంలో పర్యావరణ ప్రేమికులందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కర్ణాటక హూలికల్ కూడూరు మధ్య 4.5 కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా 384 మర్రి మొక్కలు నాటి అవి మహావృక్షాలయ్యేదాకా పిల్లల్లా పెంచి పోషించడంతో ఆమె జాతీయ స్థాయిలో వార్తలకెక్కారు. ఇక అక్కడి నుండి చెట్లే ఆమె జీవితం. మొక్కలు నాటడం, మానులుగా ఎదిగేదాకా జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే ఆమె జీవితంగా మారిపోయింది. ఆమె వరుసగా నాటిన మొక్కలు, పెంచిన మొక్కలు మహావృక్షాలయ్యాయి. కన్నడలో సాలుమరద అంటే చెట్ల వరుస. అది లోకం ఆమెకిచ్చిన బిరుదు. అదే ఇంటి పేరై సాలుమరద తిమ్మక్కగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆమె నాటిన మొక్కలకు నీళ్లు పోస్తూ భర్త చిక్కన్న కూడా సహకరించేవారు. 114 ఏళ్లు బతికిన తిమ్మక్క నడిచిన దారంతా చెట్ల వరుసను పచ్చటి ప్రకృతి గోడగా కట్టారు. అది ఒక చెట్ల వరుస క్రమం. క్రమం తప్పకుండా జగతికి నాటిన పచ్చదనం. వరుస తప్పకుండా దారంతా ఊదిన ప్రాణవాయువు. మొలకెత్తిన చిరు సంకల్పం, మానులుగా ఎదిగిన చెట్ల వరుస. ఆశయం గట్టిదైతే అడవుల్నే సృష్టించవచ్చని నిరూపించిన చెట్ల వరుస. ఎండిన ప్రతి నేలలో ఆశల మోసలను మోసుకురావచ్చని పాడిన పత్రహరిత గీతం వృక్షవేదం. సాలుమరద తిమ్మక్క పద్మశ్రీ అవార్డు అందుకున్న మరుక్షణం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆయన కూడా శిరస్సు వంచి ఆమె ఆశీర్వచనాన్ని తన్మయత్వంతో, బాధ్యతతో అందుకున్నారు. రాష్ట్రపతి దగ్గర ప్రోటోకాల్ ప్రకారం ఇలా జరగకూడదు. కానీ లోకానికి ఆమె చెట్ల వరుస అయినప్పుడు ప్రోటోకాల్ వేలు ఆమె కాలికి అడ్డురావు, రాలేవు కూడా. ఆమె తనకు తానే ఒక వెతకబోయిన తీగ, మనం వెతికి పట్టుకోవలసిన మెరుపు తీగ, మన నరాల్లో స్ఫూర్తిగా నింపుకోవాల్సిన చెట్ల వరుస. వాల్మీకి అన్నట్లు వేలున్నందుకు రాముడు వెళ్ళిన వైపు వెళ్ళలేక అటువైపు కొమ్మల చేతులు చాచి వీడ్కోలు చెప్పిన అయోధ్య నగరం చెట్లలానే ఆమె నాటిన చెట్ల వరుస ఆమె వెళ్ళిన వైపు కొమ్మల చేతులు చాచి వీడ్కోలు చెబుతుంది. ఆ చెట్ల వరుస వెనుక మనం కూడా వరుసగా నిల్చుని గౌరవవందనం చేయాలి నివాళిగా.